హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఇమ్మో ఎడ్యుకేషనల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మన డీసెట్ 2024కి కావాల్సిన సర్టిఫికేట్స్ మరియు అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది మరియు ఏ విధంగా జరుగుతుంది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సో మీరైతే మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్ us dive into our టాపిక్. ఫ్రెండ్స్, ముందుగా మీకు నచ్చినటువంటి క్రోమ్ బ్రౌజర్ని లేదా సెర్చ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, సింపుల్గా ఇక్కడ టీఎస్ డీసెట్ 2024 అని సెర్చ్ చేయండి. నేనైతే ఇక్కడ సెర్చ్ చేశాను. సో సింపుల్గా ఇక్కడ మనకు కొన్ని వెబ్సైట్స్ అనేవి మనకు ఓపెన్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి, డీసెట్. ఈ వెబ్సైట్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు మెయిన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, కొందరు మొబైల్లో డెస్క్టాప్ మోడ్ అనేది ఎన్బల్ ఉండదు. సో మీరైతే డెస్క్టాప్ మోడ్ని ఏ విధంగా ఎన్బల్ చేయాలో ఇప్పుడు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ త్రీ డాట్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు స్క్రోల్ చేస్తే కింద డెస్క్టాప్ సైట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు రైట్ మార్క్ అనేది ఎన్బల్ చేసి ఉండాలి. అలా ఎన్బల్ చేసి ఉంటే మన డెస్క్టాప్ మోడ్ అనేది ఆన్ ఉందని మనం తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ అయితే కావాలో ఇప్పుడు మనం సింపుల్గా దీనిపైన క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేనైతే ఈ పీడిఎఫ్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. సో సింపుల్గా ఇక్కడ నేను డౌన్లోడ్ అగైన్ పైన ట్యాప్ చేస్తున్నాను. మీకైతే డౌన్లోడ్ అని చూపిస్తుంది, డౌన్లోడ్ పైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ comes from the 01/08/2024 onwards at government dates if a verification center and date wise list of candidates available in the DSET 2024 website. So friends, ikkada the following original certificates are to be produced by the during the certificate verification. అంటే ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఓన్లీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి కావాలి. ఒకవేళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఒకవేళ మీ ఇంటర్మీడియట్ అనేది లేదా అదర్వైజ్ డిగ్రీ అనేది మరియు అదర్వైజ్ బీఎడ్ ఆర్ పీజీ అనేది ఇంకా మీరు లాస్ట్ సెమిస్టర్లో ఉంటే, ఒకవేళ లాస్ట్ సెమిస్టర్లో ఉంటే కాలేజ్కి వెళ్ళి వాళ్ళ కన్వీనర్ నుంచి లేదా ప్రిన్సిపల్ సార్ నుంచి ఒక సర్టిఫికేట్ అనేది రాసి అక్కడ వాళ్ళది స్టాంపు మరియు సిగ్నేచర్ అనేది తీసుకొని ఇక్కడ వెరిఫికేషన్లో మీ జిరాక్సెస్ అనేవి సబ్మిట్ చేసి మన వెరిఫికేషన్ని మనం పూర్తి చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి మనం చూద్దాం. డీసెట్ 2024 హాల్ టికెట్ మరియు ర్యాంక్ కార్డ్ ఆఫ్ డీసెట్ 2024 మరియు అదేవిధంగా సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మెమో 10th క్లాస్. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అంటే మనకి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అంటే లాంగ్ మెమో ఆర్ షార్ట్ మెమో. బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అప్ టు ఇంటర్మీడియట్ అంటే మనకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు. ఒకవేళ మీరు డిగ్రీ చదువుకొని ఉంటే డిగ్రీది కూడా తీసుకొని వెళ్ళండి. మరియు అదేవిధంగా పీజీ ఆర్ బీఎడ్ చదివి ఉంటే ఆ బోనాఫైడ్స్ కూడా వారికి చూపించండి. మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మరియు ఇది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. మరియు లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనగా ఎస్సీ ఎస్టీ బీసీ మరియు వీరికి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రీసెంట్గా ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాతది తీసుకొని వెళ్ళండి. మరియు ఒకవేళ ఈడబ్ల్యూ సర్టిఫికేట్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారు ఈడబ్ల్యూ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా తప్పకుండా చూపించండి. ఎందుకంటే మనకు స్కాలర్షిప్ వస్తుందో రాదో ఈ సర్టిఫికేట్ మనం అక్కడ చూపించిన తర్వాత మనకు కాలేజ్ అలర్ట్ అయిన తర్వాత అక్కడ మనకు చూపిస్తుంది. దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు మనకు స్కాలర్షిప్ వస్తుందా రాదా. అంటే కొందరికి డౌట్గా ఉంటుంది కదా, ఎందుకంటే కొందరు పీజీ చేసి ఉంటారు, కొందరు బీఎడ్ చేసి ఉంటారు, మాకు స్కాలర్షిప్ వస్తుందా స్కాలర్షిప్ రాదా అనేది కొందరికి డౌట్ ఉంటుంది. ఆ డౌట్ అనేది మనకి ఎప్పుడు క్లారిఫై అవుతుంది, మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అప్పుడు మనం వాళ్ళకి షో చేసినప్పుడు, మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినప్పుడు, టోటల్ ప్రాసెస్ మొత్తం జరిగిన తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనకు గ్రీన్ ఫండ్ అనేది చూపిస్తుంది. గ్రీన్ ఫండ్ రూపంలో మనకు అక్కడ మనం ఎంత పే చేయాలి, మనకి ఎంత పే చేయకూడదు అప్పుడు మనకు చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, మనకైతే సింపుల్గా ఈ డాక్యుమెంట్స్ అనేవి కావాలి. డీసెట్ 2024 హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ ఆఫ్ డీసెట్ 2024, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, బోనాఫైడ్ సర్టిఫికేట్ అప్ టు ఇంటర్మీడియట్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు సిఏపి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మెడ్ పర్సన్ అంటే కొందరు మన ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే ఎవరైతే ఉంటారో మరియు స్పోర్ట్స్ కోటాలో అనగా ఎన్సీసీ మరియు ఎవరైతే మనకు మిలిటరీ పర్సన్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఆ సర్టిఫికేట్ని తప్పకుండా వాళ్ళు చూపించాలి. ఫ్రెండ్స్, ఇలా మళ్ళీ బ్యాక్ వచ్చేయండి.
ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత చెక్ వెరిఫికేషన్ సెంటర్స్, సింపుల్గా దీనిపైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు టీజీ డీసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని మనకు చూపిస్తుంది. సింపుల్గా ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ పైన ట్యాప్ చేయండి. ఈ గెట్ డీటెయిల్స్ పైన ట్యాప్ చేస్తే మీకు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ అయితే ఎక్కడ అలౌట్ చేయడం జరిగిందో అక్కడ మీకు సింపుల్గా చూపిస్తుంది. ఫ్రెండ్స్ ఇలా మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత కన్సర్న్డ్ గవర్నమెంట్ ఫోన్ నంబర్స్, ఫ్రెండ్స్ దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ పైన ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ మనకు తెలంగాణ స్టేట్లో అయితే 10 డైట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సింపుల్గా ఇక్కడ మనకైతే నేమ్ ఆఫ్ ద డైట్ అండ్ అడ్రస్ మరియు ప్రిన్సిపల్ నేమ్ మరియు ఫోన్ నెంబర్ అనేది మనకు షో అవుతుంది. డైట్ మహబూబ్ నగర్ ఎట్ మెట్టుగూడ. ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ కాలేజ్. ఈ శ్రీ డాక్టర్ మొహమ్మద్ మెజరుల్లా ఖాన్ ప్రిన్సిపల్ సార్, ఇతను ప్రిన్సిపల్ సార్ 9949993714 కాంటాక్ట్ నెంబర్. ఫ్రెండ్స్ ఎవరైతే సీట్ అనేది అంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కాలేజ్ అయితే అలాట్మెంట్ చేయడం జరిగిందో ఆ కాలేజ్కి మీరు రీచ్ అవ్వడంలో మీకు ఏదైనా ఎటువంటి ఇబ్బంది అయినా ఎదురైతే మీరు ఏ విధమైనటువంటి సమస్యను ఎదుర్కొంటే ఇక్కడ వీళ్ళకి కాల్ చేసి మీరు పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు 10 కాలేజెస్ అనేవి షో అవుతున్నాయి. సో సింపుల్గా మీరు మీ కాలేజ్ అయితే ఎక్కడైతే అలౌట్ చేయడం జరిగిందో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అక్కడ మీరు కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు. మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చేస్తే డిస్టిక్ అండ్ డే వైజ్ సెంటర్ కౌంట్ ఇక్కడ మనకు చూపిస్తుంది. సింపుల్గా మీరు డౌన్లోడ్ పైన ట్యాప్ చేయండి. నేనైతే పీడిఎఫ్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో సింపుల్గా డౌన్లోడ్ ఐకాన్ పైన ట్యాప్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్ ఇందులో కూడా సేమ్ అదేవిధంగా ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్స్ అనేవి షో అవుతున్నాయి. ఎందుకంటే మనకు 10 డిస్ట్రిక్ట్స్లో లేకన 10 కాలేజెస్ అనేవి షో అవుతున్నాయి. సింపుల్గా ఎందుకంటే మనకి ఇది ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారమే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుపుతున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1611. ఇక్కడ మనకు వచ్చేసి మహబూబ్ నగర్ డిస్టిక్లో 1611 మెంబర్స్ని వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుపుతున్నారు. ఇక్కడ సీరియల్ నెంబర్ ఆఫ్ ద లిస్ట్ అంటే 01 to 400 అనగా మనకు 400 మందికి ఫస్ట్ డే మాత్రమే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుపుతున్నారు. అదేవిధంగా సెకండ్ డే వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆన్ ద డే ఇక్కడ 400 మెంబర్స్ అనేవి ఫస్ట్ డే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిపారు. మరియు అదేవిధంగా సీరియల్ నెంబర్ ఆఫ్ ద లిస్ట్ ఇక్కడ 401 మరియు 800 అనగా ఇక్కడ వాళ్ళు సెకండ్ డే కూడా 400 మెంబర్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిపారు. అంటే వాళ్ళు ఏ రోజు ఎంతమందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుపుతున్నారో తెలుసుకోవడానికి ఈ పీడిఎఫ్ అనేది మనకు యూజ్ అవుతుంది. సో సింపుల్గా ఇక్కడ మనకు 10 డిస్ట్రిక్ట్స్లో ఫస్ట్ డే 1232 మెంబర్స్కి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుపుతున్నారు. ఫ్రెండ్స్ ఇలా మళ్ళీ సింపుల్గా బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకు సింపుల్గా ఇక్కడ 10 డిస్ట్రిక్ట్స్ అనేవి షో అవుతున్నాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్. ఫ్రెండ్స్ ఇవి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారమే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుపుతున్నారు. సో సింపుల్గా నేనైతే ఇక్కడ ఫస్ట్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పైన ట్యాప్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్ నేనైతే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో సింపుల్గా నేనైతే డౌన్లోడ్ ఆగన్ పైన ట్యాప్ ఇస్తున్నాను. మీరు కూడా డౌన్లోడ్ పైన ట్యాప్ చేసి ఆ పీడిఎఫ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డీసెట్ 2024 లిస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, ఇది కేవలం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ది మాత్రమే. ఫ్రెండ్స్ ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫ్రమ్ సీరియల్ నెంబర్ 1. ఫ్రెండ్స్ ఇక్కడ సీరియల్ నెంబర్ 1 to 550 ఆన్ ఆగస్టు 1, 2024 డే 1 అనగా ఇది మనకు ఆగస్టు 1వ తేదీన డే 1గా వారు గుర్తిస్తున్నారు. అంటే డే 1లో వాళ్ళు ఎంతమందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుపుతున్నారు? 550 మెంబర్స్కి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుపుతున్నారు. సో సింపుల్గా ఆ 550 మెంబర్స్లో మీ నేమ్ ఉందో లేదో మీరు సింపుల్గా తెలుసుకోవచ్చు. మరియు దీనికంటే ముందు మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన ట్యాప్ చేసి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎక్కడైతే కాలేజ్ అలాట్ చేయడం జరిగిందో మీరు తెలుసుకున్నారు. సో సింపుల్గా అదేవిధంగా ఇక్కడ మీరు సెర్చ్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీ నేమ్ ఆర్ హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేసి మీకు ఏ రోజునైతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనమైతే చూసాం కదా ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ డే 1కి వచ్చేసి మనకి ఇక్కడ
550 మెంబర్స్కి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుపుతున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడనే స్క్రోల్ చేస్తున్నాను 550 మెంబర్స్ వరకు. ఫ్రెండ్స్ ఇక్కడ 504. ఫ్రెండ్స్ ఇక్కడ 550 మెంబర్స్కి అయితే వచ్చేసాము. 550 సీరియల్ నెంబర్కి అయితే 550 తర్వాత ఇక్కడ మనకు చూపిస్తుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫ్రమ్ సీరియల్ నెంబర్ 551 టు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు 551 టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫ్రమ్ సీరియల్ నెంబర్ 551 టు 1100 ఆన్ 20/8/2004 డేట్ వాళ్ళు గుర్తించారు. వాళ్ళు 551 టు మనకి ఇక్కడ 1100 మెంబర్స్కి మాత్రమే 1100 మెంబర్ వరకు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుపుతున్నారు. అనగా ఇందులో కూడా మనకు 550 మెంబర్స్ మాత్రమే ఉన్నారు డేటోలో కూడా. ఇక్కడ మీరు కూడా సింపుల్గా ఇక్కడ సెర్చ్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఇందులో కూడా మీ హాల్ టికెట్ నెంబర్ ఆర్ మీ నేమ్ని ఎంటర్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది డేటు. ఏ రోజైతే మీకు డేట్స్ అయితే ఇచ్చారో ఆ డేట్స్లో మీరు తప్పకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. అదర్వైజ్ ఇక మనము తర్వాత ఇంకేమన్నా వాళ్ళు డేట్ ఎక్స్టెండ్ చేస్తారో డేట్ ఎక్స్టెండ్ చేయరో ఇప్పటివరకు అయితే మనకు ఎలాంటి అప్డేట్ లేదు. ఒకవేళ ఏదైనా అప్డేట్ వస్తే నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.